హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనోహరి అమర్ పిల్లల్ని ఎలా అయినా చంపేసి ఆ నిందని బాగీపై వేయాలని ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఆ ప్లాన్లో భాగంగా అమ్ము, ఆనంద్, ఆకాష్కి ఖైరతాబాద్ దగ్గర ఉన్న వినాయకుని నిమజ్జనానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటే అంజు తిరిగి సేఫ్గా కోలుకుంటుంది అని చెప్పడంతో పాపం వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి తెలియక ఎవ్వరికీ చెప్పకుండా వినాయక నిమజ్జనానికి బయలుదేరి వెళ్ళిపోతారు. బాగి మనోహరి ద్వారా అండ్ రామ్మూర్తి ద్వారా ఆ విషయాన్ని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాన్న, నువ్వేమంటున్నావు? నిమజ్జ నిమజ్జనానికి వెళ్ళారా అని అడుగుతుంది. అవునమ్మా, నేను బయట కనబడిన వాచ్మెన్ అడిగితే వాళ్ళని నిమజ్జనానికి దారెటు అని అడిగారంట, అటే వెళ్ళారంట అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. ఎలా అయినా పిల్లల్ని కాపాడుకోవాలి అని చెప్పి పాపం బాగి వెంటనే పరుగు పరుగున వినాయకుని నిమజ్జనానికి బయలుదేరుతుంది. నువ్వెంత వెళ్ళినా ఆ క్రౌడ్లో పిల్లల్ని కనిపెట్టి వాళ్ళని సేఫ్గా తీసుకురావడం కష్టం బాగి. ఈలోపు వాళ్ళు తొక్కిసలాటలో పైకి పోతారు అని మనోహరి చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఇది ఇలా ఉండగా అమర్ రాథోడ్ రణ్వీర్ ఇంటికి వస్తారు. రణ్వీర్ ఇంట్లో లేడు కాబట్టి రణ్వీర్కి సంబంధించిన థింగ్స్ ఏమైనా దొరుకుతాయేమో, ఎనీ క్లూజ్ అని చెప్పి మొత్తం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా అలా ఇంకొక ర్యాక్ తీస్తుంటే ఒక ఫోటో కింద పడిపోతుంది. కరెక్ట్గా ఫోటో అలా తిరిగి లైక్ బ్యాక్ సైడ్ పడిపోయి ఉంటుంది. అమర్ ఆ ఫోటోని చేతిలోకి తీసుకొని చూడాలి అనుకుంటే వెంటనే అక్కడికి రణ్వీర్ వస్తాడు. ఒక్కసారిగా అమర్ రాథోడ్ షాక్ అయిపోతారు. ఏంటమరేంద్ర గారు, నాకు చెప్పకుండా మీరు నా ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతారు. ఏం లేదు రణ్వీర్, నాకు ఒక వస్తువు కావాలి, అది నీ దగ్గర ఉంటుందేమో అని అడగడానికి వచ్చాను అని అంటారు అమర్. మీకు కావాల్సిన వస్తువు నా దగ్గర ఏముంటుంది అమరేంద్ర? అయినా ఇలా చెప్పకుండా ఒకరింటికి రావడం తప్పు కదా అని అంటారు రణ్వీర్. తప్పొప్పుల గురించి మాట్లాడుకునే వాళ్ళే మాట్లాడుకోవాలి మిస్టర్ రణ్వీర్. తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ అది న్యాయం కోసమా అన్యాయం కోసమా అని తెలుసుకునేది ఒక విచక్షణ ఉంటుంది. అది ఉన్నప్పుడే తప్పొప్పుల గురించి మాట్లాడాలి. రాథోడ్, పద వెళ్దాం అని వెళ్ళబోతూ ఉంటాడు అమర్. అమరేంద్ర, నువ్వు జారుకుంటున్నావని అర్థమైంది అని అంటారు. లేదు, నేను వచ్చింది ధర్మాన్ని కాపాడడం కోసమే అని అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక వెంటనే అమర్ చేతిలో ఉన్న ఫోటోని తీసుకుంటాడు కదా రణ్వీర్. ఆ ఫోటో వైపు చూసేసరికి అది రణ్వీర్ మనోహరి పెళ్ళైనప్పటి ఫోటో, ఆ రిజిస్టర్ ఆఫీస్లో దిగిన ఫోటో అనమాట. అది మనోహరి నా భార్య అని చెప్పడానికి ఉన్న ఏకైక సాక్ష్యం ఈ ఫోటో మాత్రమే. దీన్ని నేను ఇంత ఈజీగా ఈ ర్యాక్లో ఎలా మర్చిపోయాను? దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా దాచిపెట్టాలి అని ఫోటో పట్టుకొని మనోహరి వైపు చూస్తూ ఉంటారు రణ్వీర్. అప్పుడే మనోహరి రణ్వీర్కి కాల్ చేస్తుంది. హలో రణ్వీర్, నువ్వు వెంటనే నిమజ్జనానికి రౌడీలని పంపించాలి. ఎందుకంటే అక్కడికి నేను పిల్లల్ని పంపించాను. వాళ్ళు చేస్తే కానీ బాగి ఇంటి నుండి పోదు, నా లైన్ క్లియర్ అవ్వదు. కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చేస్తే ఖచ్చితంగా నా లైన్ క్లియర్ అవుతుంది. ఇటు అంజు చనిపోతుంది, అటు ముగ్గురు పిల్లలు కూడా చనిపోతారు. అప్పుడు మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అంటారు. సరే మనోహరి, నువ్వు చెప్పినట్టు నిమజ్జనానికి రౌడీలను పంపిస్తాను అని చెప్పి ఇంకలా మనోహరి చెప్పేసి కాల్ కట్ చేసి వెనక్కి తిరగగానే అక్కడ ఒక డాక్టర్ కనబడతారు. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. డాక్టర్, ఏంటి అని అడుగుతుంది. చూడండి, మీరు అర్జెంటుగా వచ్చి నాకు ఒక హెల్ప్ చేయాలి, రండి బ్లడ్ తీసుకోవాలి అని లాక్కు వెళ్తూ ఉంటారు డాక్టర్. చేయి వదలండి, నేనెలా మీకు బ్లడ్ ఇస్తాను అని అంటుంది మనోహరి. మేడం, ఇక్కడ ఉన్న హాస్పిటల్లో అందరినీ చెక్ చేశాం, మీరు చూడ్డానికి హెల్దీగానే కనబడుతున్నారు కదా, కాబట్టి మీరే మాకు సంబంధించిన బ్లడ్ ఇవ్వాలి అని అంటారు. ఇట్స్ వెరీ నాన్ సెన్స్, అయినా నా కన్సర్న్ లేకుండా నేను బ్లడ్ ఇవ్వను. అయినా ఎవరికి ఇవ్వాలి, పేషెంట్ ఎక్కడా అని అడుగుతుంది మనోహరి. ఆ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్లోజ్ చేయడం కుదరదు. మీరు ఒకవేళ బ్లడ్ ఇవ్వకపోతే ఇక్కడి నుండి బయటికి వెళ్ళలేరు, ధూమ్ తత అని అంటారు డాక్టర్. డాక్టర్ ఎవరో కాదు,
చిత్రగుప్త డాక్టర్ వేషంలో వస్తారు. ఎలా అయినా మనోహరితో బ్లడ్ ఇప్పించుకోవాలనే ప్లాన్ వేస్తారు చిత్రగుప్త. నేను ఇవ్వను అని అనేసరికి ఒక మాయ వేస్తారు మనోహరిపై. ఇంకా మనోహరి అలా లైక్ కాన్షియస్ కోల్పోయేసరికి ఇంకా అలా బ్లడ్ని తీసుకుంటారనమాట. లైక్ మొత్తం బ్లడ్ని డొనేట్ చేసినట్టే చేస్తారు చిత్రగుప్త. ఇంకా వెంటనే బ్లడ్ ఇచ్చేసిన తర్వాత కాన్షియస్లోకి వస్తుంది మనోహరి. ఏంటి, నేను ఇవ్వనన్నా లాక్కొచ్చారు డాక్టర్, కనిపించట్లేదు కూడా, చ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇంకా వెంటనే నర్స్ అక్కడికి వచ్చి, వావ్, ఇట్స్ అ మిరాకిల్, ఏబీ నెగిటివ్ బ్లడ్ ఎవరిచ్చారు అని చూస్తూ ఉంటారు. డాక్టర్ వెంటనే ఏమైంది అని అడుగుతారు. సార్, ఏబీ నెగిటివ్ బ్లడ్ సార్, ఈ మేడందే ఆ బ్లడ్, సో ఆ పాపకి మనం వెంటనే సర్జరీ అని అంటారు. ఎస్, రియలీ గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ ఇట్స్ వెరీ వెరీ మిరాకిల్. సో ఇప్పుడే నేను ఆపరేషన్కి మొత్తం థియేటర్లో సెటప్ చేస్తాను అని చెప్పి ఇంకలా అక్కడికి వెళ్ళబోతుంటే అప్పుడే బాగి అక్కడికి వస్తుంది. డాక్టర్, నాకు కాస్త టైం కావాలి అని అడుగుతుంది. మేడం, అక్కర్లేదు, ఆల్రెడీ ఒక మేడం బ్లడ్ ఇచ్చారు, ఆవిడ బ్లడ్ ప్యాకెట్సే ఇప్పుడు తీసుకొస్తున్నాం. నిజంగా పాప వైపు దేవుడు బలంగా ఉన్నాడు, అందుకే ఇలా జరిగింది. మేము ఆపరేషన్ ఇంకొక 2 అవర్స్లో కండక్ట్ చేస్తాం. షీ విల్ బీ ఆల్ రైట్, ఐఎమ్ డామ్ ష్యూర్ అబౌట్ ఇట్ అని చెప్పి ఇంకా డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయేసరికి బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇటువైపు పిల్లలు మిస్ అయ్యారనే కంగారులో ఇంకా బాగి అమర్కి కాల్ చేస్తుంది. హలో హలో ఏవండి అని ఎంత మాట్లాడినా ఇంకా సౌండ్స్కి వినిపించకపోయేసరికి బాగీనే వెళ్ళి వెతకాలని ఫిక్స్ అయిపోయి బాగి ఇంకా నిమజ్జనానికి బయలుదేరి పిల్లల్ని వెతుకుతూ ఉంటుంది. ఇంకా ఇటువైపు అమ్ము, ఆనంద్, ఆకాష్ ముగ్గురు వచ్చి దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. స్వామి, నువ్వు కోరిన కోరికలు తీరుస్తావని మనోహరి ఆంటీ చెప్పింది. మా అంజుకి బ్లడ్ దొరకాలి, తను ఎలా అయినా సేఫ్గా బయటికి రావాలి, మా మా అంజు హ్యాపీగా ఉండాలి, మాతో కలిసి మళ్ళీ అల్లరి చేయాలి అని పాపం ఎమోషనల్గా కోరుకుంటారు అమ్ము, ఆనంద్, ఆకాష్. ఇంకా వెంటనే అలా వినాయకుడి మొత్తం అన్ని విగ్రహాలు ఎక్కడెక్కడి నుండి అయితే తెచ్చారో సిటీ నుండి అన్ని నిమజ్జనానికి బయలుదేరుతూ ఉంటాయి. అప్పుడే రౌడీలు, రణ్వీర్ సెట్ చేసిన రౌడీలు కూడా ఇంకలా నిమజ్జనానికి వస్తారు. ఫోటో పంపించేసరికి ఇంకా వెంటనే ఫోటోని చూస్తూ ఎలా అయినా వినాయక నిమజ్జనంలో ఆ పిల్లల్ని చంపేయాలని డిసైడ్ అవుతారు ఆ రౌడీలు. ఇది ఇలా ఉండగా అమర్ హాస్పిటల్కి వస్తారు. ఇంక వెంటనే రామూర్తి, అల్లుడు గారు అని అంటారు. మావయ్య గారు, ఇంతకీ బాగి ఎక్కడ అని అడుగుతారు. బాబు, మీకు ఒక 2 విషయాలు చెప్పాలి బాబు. ఒకటి, పాపకి బ్లడ్ దొరికింది బాబు, ఎవరో తెలియని అమ్మాయి అంట, ఏబీ నెగిటివ్ అంట, బ్లడ్ ఇచ్చి వెళ్ళిపోయిందంట బాబు, ఆపరేషన్ని ఇంకొక గంటలో మొదలు పెడతామని చెప్పారు బాబు అని అంటారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమర్. ఇటువైపేమో రెండవ విషయం, పిల్లలు ముగ్గురు నిమజ్జనాన్ని చూడ్డానికి వెళ్ళారంట బాబు, బాగి కూడా వాళ్ళ వెంటే వెళ్ళింది, పిల్లలకి ఏమవుతుందోనని భయంగా ఉంది అని చెప్పేసరికి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. వెంటనే వెంటనే ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళాలి అని, పిల్లల్ని బాగిని కాపాడుకోవాలని హుటాహుటిన బయలుదేరుతారు అమర్ నిమజ్జనానికి. ఇది ఇలా ఉండగా మనోహరి అంజుకి బ్లడ్ ఇచ్చినందుకు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి, ఖచ్చితంగా ఆపరేషన్కి ముందే అంజు పైకి పోవాలి, వెళ్ళి ఆక్సిజన్ మాస్క్ తీసేస్తాను అని ఇంకలా ఖచ్చితంగా తన ప్రాణాలు పోవాలని అలా ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది ప్లాన్ వేసుకుంటూ మనోహరి. ఇదంతా చిలక రూపంలో చూస్తున్న అరుంధతి ఒక్కసారిగా పసిగట్టి, దుర్మార్గురాలా, కూతుర్ని చంపాలనుకుంటున్నావు, నువ్వు నాశనం అయిపోతావే అని అరుంధతి తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకా వెంటనే అరుంధతి మనిషి రూపంలోకి వచ్చి, ఏం చేయాలి ఇప్పుడు, మనోహరి నుండి నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలి, నాకు స్పర్శ శక్తి లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా చిత్రగుప్త వస్తారు. బాలిక, నీవు కంగారు పడకుము, ఎందువలన అంటే నేనే ఆ బాలికకి మాయ చేసి ఆ బాలిక నుండి రక్తముని తీసుకు ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను నీకు ప్రత్యేక శక్తులు ఇస్తున్నాను బాలిక. ఆ వినాయక నిమజ్జనము చోటే, గణనాథుడి నిమజ్జనము జరుగుతున్న చోటే ఈరోజు ఆ దుష్ట బాలిక పని ముగియవలెను, అది నీ చేతే అవ్వబడును బాలిక. కాబట్టి ఆ దుష్ట బాలికకి ఎలా బుద్ధి చెప్పేదవో నీ ఇష్టం బాలిక అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు, నా కూతురు ప్రాణాల కంటే నాకేది ఎక్కువ కాదు, ప్లీజ్ నాకు నాకు శక్తులు ఇవ్వండి అని అనేసరికి
ధూమ్ తత అని చెప్పి కొన్ని ప్రత్యేక శక్తులను ఇస్తారు అరుంధతికి చిత్రగుప్త. అండ్ అరుంధతి 2.0 అనేది వచ్చేస్తుంది. సో అరుంధతి అలా ఇంకా అంజు పక్కనే వెళ్ళి కూర్చుంటుంది. మనోహరి మొత్తం సెట్ చేసుకొని నర్స్కి కాస్త బ్రేక్ చేసి ఇంకలా ఆపరేషన్ థియేటర్లో ఎవ్వరూ లేనప్పుడు వెళ్తుంది. అంజు అయిపోయావే అని తిరిగి చూసేసరికి అంజు పక్కన శివంగిలా కూర్చొని ఉంటుంది అరుంధతి. ఒక్కసారిగా అరుంధతిని చూసి షాక్ అయిపోతుంది మనోహరి. అరుంధతి మనోహరి కళ్ళకి కనబడుతుంది. అదే స్పెషల్ పవర్. సో అరుంధతి అలా మనోహరి దగ్గరికి వచ్చి, ఏంటి నా కూతుర్ని చంపాలనుకుంటున్నావా అని అడుగుతుంది అరుంధతి. ఆరు 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 అని అనేసరికి ఏయ్ అని గొంతు గట్టిగా పట్టుకొని ఆపరేషన్ థియేటర్ బయటికి లాక్కు వెళ్తుంది అరుంధతి. ఒక్కసారిగా మనోహరి నన్ను వదిలే అని అంటుంది. వదలడం కాదే, నిన్నివాళ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి ఇంక వెంటనే బరబర మనోహరిని నిమజ్జనం దగ్గరికి ఈడ్చుకు వెళ్తుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా రౌడీలు కన్ఫర్మ్ చేసుకోవడానికి రణ్వీర్ కూడా ప్లేస్కి బయలుదేరతారు. వీళ్ళు ఆ పిల్లల్ని చంపారో లేదో తెలుసుకోవాలి. వీళ్ళేమో ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని చెప్పి నిమజ్జనం ఉన్న స్పాట్కి బయలుదేరుతాడు రణ్వీర్. ఇంకలా అమర్ కూడా అక్కడికి వచ్చేసరికి పిల్లలు అమర్ని చూస్తారు. డాడ్ అని అంటారు. పిల్లలు చెప్పకుండా ఎందుకు వచ్చారు ఇక్కడికి, రండి అని చెప్పి అలా అమర్ ఇంకా పిల్లల్ని తీసుకువెళ్తూ ఉంటే బాగి ఉంటుంది. బాగి బాగి అని పిలుస్తూ ఉంటాడు అమర్. కానీ బాగికి వినిపించదు, కాస్త దూరంలో ఉంటుంది. ఈలోపు కొంతమంది రౌడీలు ఇంకా పిల్లలపై అటాక్ చేయాలనుకుంటే అమర్ వాళ్ళని పట్టుకొని వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేసి ఫుల్గా వాళ్ళకి కొడుతూ ఉంటాడు. అప్పుడే బాగి అటువైపుగా చూసేసరికి మనోహరి వస్తుంది. మనోహరి పక్కనే అరుంధతి కూడా ఉంటుంది. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. అక్క అక్క ఏం చేస్తున్నారు అక్క అని అడుగుతుంది బాగి. బాగి నీకు తెలీదు బాగి, ఇది ఎంత దుష్టురాలో నీకు తెలీదు. అంజు అంజు ప్రాణాలు తీయాలనుకుంది బాగి ఇది అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. ఇంకా అలా మనోహరి గట్టిగా తల పట్టుకునేసరికి షాక్ అయిపోయి విడిపించుకోలేకపోతూ ఉంటుంది మనోహరి. ఏంటి అంజు ప్రాణాలు తీయాలనుకుంటావా, నువ్వు మనిషివేనా అని చెప్పి మనోహరి చెంప పగల కొడుతుంది గట్టిగా. అలా ఇంకా వెంటనే బాగి ఇల్లు మాత్రమే కాదు పోవే చావే అని చెప్పి ఇంకలా ట్యాంక్ బండ్లోకి తోసేస్తుంది గట్టిగా అరుంధతి మనోహరిని. మనోహరి మునిగిపోతూ మునిగిపోతూ అలా ఇంకా వాటర్ కిందకి వెళ్ళిపోతుంది. చచ్చింది అని మనసులో అనుకుంటుంది అరుంధతి. అక్క మిమ్మల్ని ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదక్క అని అంటుంది బాగి. లేకపోతే ఏంటి బాగి, నా నా అంజు జోలికి వస్తుందా, తోట తీసేయాలి దీనికి అని చెప్పి కోపంగా రగిలిపోతూ ఉంటుంది అరుంధతి. అక్క అంజు అంజు మీ అంజునా అని అంటుంది. హో బాగికి తెలియదు కదా. అది కాదు బాగి, ఇప్పుడు అంజు కూడా నా కూతురు లాంటిదే కదా. అలాంటి అమ్మాయికి ప్రమాదం తలపెట్టాలనుకున్న వాళ్ళని కొట్టాలా లేదా, కొట్టాలి కదా. నువ్వేం కంగారు పడకలే, దానికి ఈతొచ్చు, అది వచ్చేస్తుంది. నువ్వు మాత్రం ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని అంటుంది. ఎందుకక్క అని అంటుంది బాగి. నేనిప్పుడు తన్ని తోసేశానని తెలిస్తే పోలీసులు నా దగ్గరికి వస్తారు కదా, అందుకే చెప్పొద్దు అని అంటుంది అరుంధతి. హో అవును కదా, సరే అక్క. అక్క మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని అంటుంది బాగి. నీకు ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా మంచితనం ఉండొచ్చు, కానీ అది ఒక పరిధి వరకు మాత్రమే ఉండాలి. ఎదుటి వాళ్ళు మనల్ని ఎంతలా అనగదొక్కాలని చూసినా, ఎంతలా బాధ పెట్టాలని చూసినా ఆ బాధని భరించేంత మంచితనం ఈ కాలంలో ఉండడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళకి తగిన శిక్ష పడేలా నువ్వు కూడా పావులు కదపాలి. వాళ్ళకి టిట్ ఫర్ టాట్ చేయాలి. అప్పుడే ఈ సమాజంలో నువ్వు మెలగగలవు. ఒకసారి నా ప్రాణాలు నేను అలాగే కోల్పోయాను, కానీ నువ్వు మాత్రం మంచితనంతో ఎవరిని క్షమించద్దు బాగి. నీకు తప్పు అనిపిస్తే, వాళ్ళు తప్పు చేస్తున్నారనిపిస్తే ఆయన ముందుకి తీసుకువెళ్ళి వాళ్ళని నిలతీ. అంతేకాని నువ్వు మంచితనానికి పోయి ఎవ్వరిని క్షమించద్దు. ముఖ్యంగా ఇదిగో ఈ మనోహరి లాంటి వాళ్ళని అస్సలు క్షమించద్దు అని అంటుంది అరుంధతి. సరే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తానక్క, ఖచ్చితంగా చేస్తానక్క అని అంటుంది బాగి. అప్పుడే కరెక్ట్గా అమ్ము మిస్సమ్మ అని పిలుస్తుంది. వెంటనే అరుంధతి బాగి ఇద్దరు చూస్తారు.
బాగి నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి. ఆ మిస్సమ్మ నువ్వు ఇక్కడున్నావా? నీకోసమే మేము డాడ్ వెతుకుతున్నాం అని అనేసరికి అమర్ అక్కడికి వస్తాడు. ఏంటి బాగి, నాకు కనీసం కాల్ చేయాలని తెలీదా నీకు? నువ్వు ఒక్కదానివే వచ్చావు, నీకేమైనా జరిగితే? ఇక్కడ అసలే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటారు, మీకేమైనా జరిగితే నేనేమవ్వాలి అని అంటారు అమర్. అంటే పిల్లలు కనిపించట్లేదనే టెన్షన్లో ఫోన్ కూడా మర్చిపోయానండి అని అంటుంది బాగి. సరే నీకేం కాలేదు కదా, రా వెళ్దాం అని అందరూ హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ అంజుకి ఆపరేషన్ సక్సెస్ అయ్యి సో ఇంకా అంజు అయితే హ్యాపీగా కోలుకుంటుంది. ఇంకా అంజుని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు అమర్ అండ్ ఫ్యామిలీ. ఇటువైపు మనోహరి అలా ఇంకా ఒడ్డుకి కొట్టుకొని వచ్చి చూస్తూ ఉంటుంది. రణ్వీర్ మనోహరి ఏమైంది నీకు అని అడుగుతారు. ఉంది కదా నా ఆత్మ, అదే నన్ను తోసేసింది అని అంటుంది. హో అరుంధతి ఆత్మ, ఎంతైనా పాపాలు చేయడంలో నువ్వు అందరినీ మించిపోయావు, అందుకే దేవుడు కూడా తనకి ప్రత్యేక శక్తులు ఇచ్చినట్టున్నాడు అని అంటాడు రణ్వీర్. రణ్వీర్ నాకే కాదు నీకు కూడా థ్రెట్ ఉంది, ఆ రౌడీలను పంపించింది ఎవరో తెలిస్తే నిన్ను అమర్ ఏం చేస్తాడో గుర్తుపెట్టుకో అని అంటుంది. లేదు వాళ్ళతో నేను మాట్లాడతానుగా, సరే నువ్వు ఇంటికి వెళ్ళు అని రణ్వీర్ మనోహర్ని పంపించేస్తాడు. అరుంధతి బాగి ఇద్దరు కలిసి నన్నింతలా దెబ్బ కొడతారా, చూస్తాం మీ పని అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.